సో అంటే ఏమేమి కర్రీస్ వండుతుండేను వాడ? అన్నీ నీ అమ్మ ఏది దొరుకుతుంది, కానీ ఎక్కువ చికెను, మటను, కోడిగుడ్లు. ఓకే. మరి నాకు ఎప్పుడు నువ్వు పప్పు, ఎగ్ ఫ్రై, ఆలు ఫ్రై అన్నట్టు వీడియోలలో చెప్పినావు? అవును, అవి కూడా ఫ్రిడ్జ్లో చికెన్ మటన్ లేనప్పుడు అయ్యి. ఓకే. అక్కడ అంతా ఫ్రోజన్. సో ఎట్లుంటాయి ఆడ రేట్స్ ఎట్లుంటాయి? రేట్సా? అన్ని వెజిటేబుల్స్ ఉంటాయా? వంకాయ, దొండకాయ అవన్నీ అన్నీ ఉంటాయి అన్న, అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. ఓకే. అయితే యాక్చువల్గా పక్కన మెక్సికో అని ఒక యుఎస్ పక్కన ఒక దేశం ఉంటుంది మెక్సికో. మన ఇండియన్ సీడ్స్ ఉంటాయి కదా, ఓకే, ఏ అయితే ఇత్తనాలు, బెండకాయ ఇత్తనాలు, వంకాయ ఇత్తనాలు అన్ని అమెరికా పక్క దేశంలో పండిస్తారు మన ఇత్తనాలు పట్టుకెళ్ళి. ఓకే. అక్కడ నుంచి యుఎస్ వచ్చేస్తాయి. యుఎస్లో పండియరా? యుఎస్లో కొన్ని స్టేట్స్లో పండిస్తాడు, కాలిఫోర్నియా అట్లాంటి కొన్ని స్టేట్స్లో వెదర్ బాగుంటుంది, అక్కడ పండిస్తారు. ఓకే. కానీ కొంచెం యుఎస్లో ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ సీజన్ వైస్ మారుతుంది కదా వెదర్. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. అక్కడ అట్లుండదు, ఈరోజు వర్షాకాలం రేపు ఎండాకాలం. ఓకే. దాని తర్వాత అట్లా రోజుకే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో కూరగాయలు ఎట్లుంటాయి రేట్లు? కూరగాయలు ఇక్కడ ఉన్న దానికన్నా 5 టైమ్స్ ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ 10 రూపీస్ ఉంటే 50 ఉంటుంది. అంతే, 5 టైమ్స్ ఉంటుంది. ఓకే. ఏదన్నా 5 టైమ్స్ ఉంటుంది అన్న. అన్నీ ఈక్వల్ టు 5 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి.